అనంతపురం జిల్లా రాయదుర్గం మండలానికి చెందిన రైతులు విద్యుత్ అధికారుల తీరుకు నిరసనగా పెట్రోల్ బాటిళ్లతో నిరసనకు దిగారు. వ్యవసాయ బోరుబావిలో పుష్కలంగా నీరున్నా సకాలంలో ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి విద్యుత్ కనెక్షన్లు ఇవ్వకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమకంటే వెనుక డీడీలు కట్టిన వారికి ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేసి తమకెందుకు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఏఈ బాలచంద్రకు ఫోన్ చేశారు. సరైన సమాధానం చెప్పకపోగా వారిపై అసహనం వ్యక్తం చేశారు. దీంతో వెంట తెచ్చుకున్న పెట్రోల్ బాటిళ్లతో కార్యాలయం ఎదుట బైఠాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపచేశారు. అయితే ఏఈ బాలచంద్ర మాట్లాడుతూ తాను ఎక్కడా డబ్బులు డిమాండ్ చేయలేదని, వరుస క్రమంలో ముందు డీడీలు కట్టిన వారికి ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేశామని చెప్పారు. ట్రాన్స్ఫార్మర్లు వచ్చిన వెంటనే కనెక్షన్లు మంజూరు చేస్తామని చెప్పారు. రాను సార్ ఇక్కడ ఉన్నాను. మొన్న సోమవారం రా అంటే సోమవారం వచ్చిపోయాను. ఆగస్టు 10 అంటే సార్ 2 ఏం లేదు సార్, 2 సంవత్సరాలు లేదు సార్. 2 సంవత్సరాలైనా తిరుగుతాను సార్. నేను సార్ మళ్ళా దసరా కాదు సార్, సంక్రాంతి అయింది సార్. నువ్వేమన్నావు? నేను ఇదే కడపత్రం పైన నెలపై బెంగళూరుకి వచ్చినాను. మరి నేను పన్నె పిల్లలు బతకాలేదు సార్. నేను మళ్ళా నువ్వేమంటివి? సరే సార్, ఇప్పుడు నేను మళ్ళీ ఫోన్ చేస్తానని మళ్ళీ ఎట్లా సార్? మన కానీ నువ్వు ఫోన్ చేస్తానంటు కదా, మళ్ళీ సోమవారం రా అంటు కదా. 2 ఏం లేదు సార్, మెట్రోలు రాకుండా ఇంకేం సార్? నేను ఏం చేయాలి సార్? ఎట్లు బతకాలి నేను? నా భార్య, నా పిల్లలు, మేము తాగి చచ్చిపోవాలా లేకపోతే ఎట్లా? కాదు సార్, నాకు నేను కొట్టినవరకే వచ్చినా కాదు సార్. టీపీ మా సేను పక్కన ఉన్నాడా? అదే సార్, నాకు నేను కొట్టినరకే డీపీ వచ్చి మోటార్ నడుపుకొని పంట పెట్టుకుంటారా? మరి మేము 2 ఏం లేదు కదా సార్ గట్టి. మరి మేము 2 ఏం లేదు కదా గట్టి. మేము సరే సార్, మరి మేము మీ కానీ బతకపోలేదు సార్. మరి మేము ఉపాసం ముందు సాయాలా పెళ్ళ పిల్లలు? మేము నెల పైన సార్ బెంగళూరుకి. మేము వచ్చి అడుగున్నాం కదా సార్. 2 నెలల నుంచి తిరుగుతున్నాను శత్రుగా. ఏం ఫోన్ నంబర్ తీసుకోరు, ఫోన్ చేస్తామన్నారు. మీరు సేవ్ కదా సార్, మళ్ళీ నంబర్ తీసుకున్నారు. అట్లా డీడీ కట్టిన నంబర్ ఉంటాయి. అదే కాదు సార్, నాకే నేను కట్టిన డీపీలు వచ్చి వాళ్ళు పంట పెట్టుకున్నారా? నా సేన పక్కన నేను ఎట్లా బాధపడాలా? అదే మన నంబర్ ఉంటుంది కదా సార్, డీడీ కట్టిన దాంట్లో నా నంబర్ నువ్వు ఫోన్ చేయొచ్చు కదా. నా నంబర్ ఉంటుంది, నువ్వు ఫోన్ చేయొచ్చు కదా. నేనేం చాడీ చెప్పలేదు సార్, రెస్పాన్స్ ఇచ్చి మాట్లాడతారు. నేను సార్ మాట్లాడుతున్నాను. నేను కానీ రెస్పాన్స్ ఇచ్చి మాట్లాడుతున్నాను. మసం కూడా సార్, నువ్వు కానీ వైపు అయినా సార్. నేనేం తప్పు చేయలేదు. నేను రెస్పాన్స్ ఇచ్చి మాట్లాడుతున్నా. సార్ అంటున్నాను. నాయలు ఇచ్చి నిండే ఏం సార్ అట్లా మాట్లాడుతున్నావు నువ్వు? మరి ఏం వైపు అయి అంటున్నావు? నేను సారు అంటున్నా. నేను ఎంత బెరగా మాడుతున్నా సార్. నేను బెర్రాది ఇచ్చి మాడుతున్నా. నా బాధ నీకు చెప్తున్నా సార్. నీకు చెప్తాను సార్. నువ్వేమంటున్నావు సార్? ఇప్పటికి నేను వచ్చి నీకు 2 నెలల దగ్గర సంక్రాంతి పైన ఇస్తానంటివే, జనవరి అయినా ఇస్తానంటివే, మొన్న సోమవారం రాపంటివే. నీ దగ్గర ఆఫీస్ దగ్గరికి వచ్చి మాకు ట్రాన్స్ఫార్మర్ అడిగితే ఈ సార్ మెటీరియల్ రాలేదు. ఎప్పుడు వచ్చినా ఆఫీస్లోకి వచ్చినా మెటీరియల్ రాలేదా? పూలు అడిగితే పూలు రాలేదా? మధ్యలో ఆడే వచ్చినవన్నీ ఆడే ఇదైపోతున్నా సార్. మాకు అయిపోయినాక తిరగా లోడ్ పంపించినా రాలేదు అంటున్నారు. స్టాక్ లేదు. స్టాక్ వచ్చినప్పుడు ఇస్తాను. అందుకోసమే రోజు ఆఫీస్ ఉత్తరం తిరుగుతున్నాం సార్. మేము సార్ నేను డీపీ కట్టి ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి 4 నెలలు సార్. నేను ఆయన దగ్గరికి తిరిగి నేను 4 నెలల నుంచి తిరుగుతున్నాను. 2 సంవత్సరాలు కాదండి. మళ్ళీ డీపీ అడగకపోతే మళ్ళీ వారం వస్తుంది, లోడ్ పోలేదు, మీటర్ రాలేదు అంటున్నారు సార్. ఆయన మళ్ళా నాకు ఈ డబ్బులు ఏంటి లోడ్ పంపించి వేసుకొని వచ్చి ఇస్తాను అంటున్నారు సార్. మా దగ్గర డబ్బులు లేక మేము ఇబ్బంది పడుతున్నాం. రైతు పక్కల తోటలో కరెంట్ తీసుకొని వాళ్ళు నీళ్ళు వేసుకున్నాము, కరెంట్ వేసుకున్నాము, నీళ్ళు వేసుకొని పంట పెట్టుకున్నాము. ఆయన పక్క ఆయన ఏమంటున్నాడు, నాకు వడ్డీ తక్కువ వస్తుంది, నీ లైన్ తీసేసుకో, కరెంట్ ఏమైనా తెచ్చేసుకొని ఆయన పక్క ఆయన. అప్పటికి నేనేం చేయాలి సార్? ఇంకా పంట ఎండిపోయింది కాబట్టి ఈరోజు వచ్చి నాయన అడిగినా సార్ వాళ్ళే. ఆయన ఇంకా వారం ఇచ్చి 10 రోజులు రాని అంటున్నాడు.
అప్పటికి ఆయన ఏమంటున్నాడు, ఏ సారు ఈ రోజు నువ్వేం చేస్తావయ్యా, వాళ్ళు రాలేదయ్యా అంటున్నాడా. లేదు సార్ నేను బతుకుతారు కోసం పోయినాను, పిల్లలు బతుకుతున్నకి మళ్ళీ బెంగళూరు పోయినాను అంటే, నువ్వు ఎక్కడ పోయినావయ్యా, నీకు ఇంటికాడ పోసుకొచ్చి చేయలేమయ్యా అంటున్నా సార్ ఆయన. ఆ మాటకి అడిగితే ఆయన ఏమంటున్నాడు, ఎవడో రాపోవా వచ్చినట్టు ఇస్తాను పోవా అంటున్నా సార్ ఆయన. అసలు రెస్పాన్స్ అయ్యాడు సార్. మళ్ళీ డబ్బులు అడిగితే మధ్యలో మనిషిన్నాడు, ఆయన దగ్గర కలండి అంటున్నారు సార్ ఆయన. మా దగ్గర డబ్బులు లేవు సార్, మాకు ఇబ్బంది అయిపోయింది. మళ్ళీ లంచం అడుగుతున్నాడు, లంచ్ మేర తెచ్చాం సార్ మేమే బతికే కష్టమైంది. ఆయన ఒకసారి అడిగితే 40,000 అడుగుతున్నాడు లంచము. ఏం సార్ మేము ఎక్కడ పోవాలి సార్ రైతులు ఇప్పుడు? ఎవరు అడిగారు? ఏ సార్ అడుగున్నారు సార్? మీ దగ్గర ఉన్నాయి ఆధారాలు? ఉన్నాయి ఆధారాలు లేదు సార్, అడుగుతున్నాడు ఆయన ఊరికే. అంటే ఆయన మధ్యవర్తకి ఫోన్ కలండి అంటున్నాడు. అంటున్నాడు సార్ అంతే. ఆయన దగ్గర కలండి ఆయన చెప్తాడు అంత అంటున్నాడు. ఆయన దగ్గర కలిస్తే ఆయన మధ్యలో మనిషిని ఆయన చెప్తున్నాడు సార్. ఆడే ఇంత అవుతుంది ఖర్చు ఇంత అవుతుంది అని చెప్తున్నాడు. ఆడ తీసుకొని మేము డబ్బులు వేయాలండి వాళ్ళకి. ఏ సార్కి వాళ్ళకి ఇస్తే మెటీరియల్ ఎత్తిస్తాడు సార్ ఆయన. టీపీ వైరే ఉంది సార్ మాకు. ఇప్పుడు మీకు ఆల్రెడీ మెటీరియల్ ఇచ్చినామని చెప్తున్నాడు కదా. ఏ మెటీరియల్ సానా వేయలేదు సార్, మెటీరియల్ వేయలేదు సార్. సామాన్లు ఇచ్చిన సార్. అవి ఎందుకు వస్తుంది సార్? అవి కాసార్లు ఇచ్చినారు, ఆ పోల్కి ఇవ్వటి ఇస్తున్నారు సార్, కాంప్లు అంతే సార్. మళ్ళీ కింద వైరి పై వైర్ అంతా ఎవరిస్తున్నారు సార్? డీపీ అవన్నీ కమ్మాలు అవన్నీ ఎవరిస్తారు సార్ మనం మాకు అవన్నీ? కమ్మాలు, మెట్రాలు, కేబుల్, ఈసారి 8 సెట్, ఈసారి 16 పీస్ బోర్డు, ఈసారి 11 కేబుల్ వైర్, బందర్ కేబుల్, ఈ మామూలు అంతా పిన్నులు, ఇన్షేట్లు అవన్నీ ఇవ్వాలి కదా సార్ మాకు. కమ్మాలు, పోల్ కమ్మలు, ఒకటి క్లామపాలు, కాలాలు ఇట్లా సార్. ఎవరికి 2 LT 3 LT ఛానల్, 2 ఈ క్రాసాలలో ఇచ్చినారు సార్ మాకు. నేనైతే 2 సంవత్సరాలు ఈ క్రాసాలలో 6 సామాన్లు ఇచ్చినారు సార్ అంతా. అవి 6 సామాన్లు ఇచ్చిన తర్వాత మెటీరియల్ వచ్చిన రోజు ఎత్తుకపోవా, మెటీరియల్ వచ్చిన రోజు ఎత్తుకపో. అతను లేదు ఇప్పుడు స్టాకు. బండి పంపిస్తున్నాం. ఇటుకి వారం 15 రోజుల నుంచి తిరుగుతున్నాం సార్. నాకు మెచ్చింది సార్. కరెంటు డబ్బులు కట్టి 41,000 కట్టినాను 3 సర్వీసులకి. ఒక అంబా లేదు, వైరు లేదు, ఏం లేదు. సంవత్సరం అయింది, నాకు కరెంటు లేదు. బోరు మూసేసి ఊరికి దుడిసేపోయినారు. మా అన్నలు పోయినారు, 40,000 వాళ్ళే ఇచ్చినారు. అప్పులు తెచ్చి కట్టినాను, వడ్డీ కూడా కట్టలేదు నేను. సంవత్సరం అయింది, 41,000కి వడ్డీ అయింది. వడ్డీ కట్టే కూడా డబ్బులు లేవు. పంట లేదంటే పంట పెట్టక నీళ్లు లేవు, కరెంట్ ఎవరు ఇవ్వట్లేదు. నాకు సాయం చేయమని వచ్చినాను. కంబులు పంపిస్తా అన్నాడు, కంబులు రాలేదు. నాకు ఏది లేదు సార్, సాయం చేయమని వచ్చినాను. ఒక నెల లోపల తిరుగుతున్నాను, అసలు ఏం పట్టించట్లేదు. ఉమ్మప్పల్లి గ్రామంలో సురేష్ అనే వ్యక్తి రైతు ట్రాన్స్ఫార్మర్కి అప్లై చేసుకున్నాడు. ట్రాన్స్ఫార్మర్ ఇవ్వలేదు అనేసి మీరు సతాయిస్తున్నారు, తిప్పులాడిస్తున్నారు అనేసి మీరు అడగడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఆయన ఎస్టిమేషన్ ఛార్జెస్ పేమెంట్ జరిగిండేది 19/3/2025. ఎస్టిమేషన్ నంబర్ A-0568 070621010069. ఈయన 2 సర్వీసులకు అప్లై చేయడం జరిగింది. ఈయన పేమెంట్ ఛార్జెస్ మాత్రం 19/3/2025 తేదీన చెల్లించడం జరిగింది. మనకున్న సీనియారిటీ ప్రకారంగా ప్రస్తుతం అక్టోబర్ 2024 వరకు చెల్లించిన వారికి ట్రాన్స్ఫార్మరు, దానికి సంబంధించిన సామాగ్రి అందించి సర్వీస్ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఏంటంటే ఈయనకి ఏవైతే మెటీరియల్ డ్రా చేసినామో అవి ఆయనకి హ్యాండ్ ఓవర్ చేసి పలానా రోజు సంతకం కూడా చేయించుకోవడం జరిగింది. ఆయనది ట్రాన్స్ఫార్మర్ సీనియారిటీ ప్రకారంగా రాగానే ఆయనకి అందించడం జరుగుతుంది. అదేవిధంగా బొమ్మకపల్లి గ్రామ నివాసుడైన ఇంకొక అతను శివప్ప అనే అతను 2024 4వ నెలలో ఎస్టిమేషన్ ఛార్జెస్ చెల్లించడం జరిగింది. ఆయనకి కూడా పలానా కరెంట్ జనబాట అనే ప్రోగ్రాంలో బొమ్మకపల్లి గ్రామానికి పోయి రైతుల సమస్యలు తెలుసుకునే దాంట్లో భాగంగా ఆయన నా దగ్గరకు వచ్చి, సార్ మేము పలానా తేదీ చెల్లించినాము, మాకు ఇంతవరకు మీరు ఎటువంటి సామాగ్రి ఇవ్వలేదు అంటే, అయ్యా మీరు ఇన్ని రోజులు ఎందుకు డిలే చేసినారు, ఒకసారి మీరు వచ్చి ఆఫీస్ దగ్గర కనిపించింటే కనుక ఖచ్చితంగా మీకు ఇప్పటికి ఎప్పుడో చేయడం జరుగుతుంది అనేసి అదే రోజే నెక్స్ట్ పిలిపించి ఆయనకి కూడా మన దగ్గర ఏదైతే మెటీరియల్ అవైలబిలిటీ ఉందో అది కూడా ఆయనకి అందించడం జరిగింది. ఈ విధంగా అందించి వాళ్ళకి అదే విషయం చెప్పినాం. తర్వాత పోల్స్ అంటే విద్యుత్ స్తంభాలు కానీ ట్రాన్స్ఫార్మర్ కానీ వచ్చిన వెంటనే మీకు అందించి మా కాంట్రాక్టర్ ద్వారా వర్క్ కంప్లీట్ చేయించి మీకు సర్వీసులు రిలీజ్ చేయబడును